దర్శించండి. అలాగే ఎవరి పాపాన్ని అలాగే ప్రభావ ప్రతి పాపాన్ని కడగండి. ఈ బాప్తి ఇస్తుండగా నాడు యేసుక్రీస్తు వారి గురించి నూతన ప్రభు అయిన ప్రియ కుమారుడు ఈయనందు నేను ఆనందిస్తున్నానని ఏ విధంగా సాక్షి ఇచ్చారు. అలాగే ప్రభావ పాపం అంతా కూడా సమాధి చేయబడి నూతనంగా తిరిగి లేపబడి దేవా నూతన ఫలాలతో దేవా బిడ్డ జీవించి భాగ్యం దయచేయండి. ఈ సాక్షిగా బిడ్డ ఈ రోజు నుంచి దేవా తండ్రి మారు మనసుతో ఫలాలు ఫలిస్తూ ఆత్మీయంగా శారీరకంగా బిడ్డ జీవించండి. ఈ బాప్తి మేము అందరూ సాక్షులు కనుక అలాంటి సాక్షి జీవితం అలాగే జీవితం మీరు అనుగ్రహించమని ఈ ప్రార్థన శుక్రస్తున్నామని అడిగిపెడుతున్నాం. జయకుమారు ప్రభు జయకుమారు ప్రభు రేపు యేసుక్రీస్తుని సొంత రక్షకుడిని అంగీకరిస్తున్నావా? గట్టి చెప్తాను. నీ జీవితానికి లోపడి ఉంటావా? రాబోతున్నటువంటి శ్రమల్లో బాధల్లో తొట్లు కానీ గమనిస్తావా? ఈ బాప్తిజం ఎవరు తీసుకోమంటే తీసుకుంటలేదు కదా? నీకు ఇష్టపూర్వకంగా మనస్ఫూర్తిగా తీసుకున్నావా? ఎందుకు బాప్తిజం తీసుకున్నావు? యేసుక్రీస్తు నా కోసం చనిపోయి తిరిగి లేచిన కనుక నమ్మి బాప్తిజం తీసుకున్నావా? మరి నమ్మి తీసుకుని బాప్తిజం తీసుకున్నావు కనుక ఇక్కడ సంఘము నీరు సంఘ పెద్దలు సాక్షిగా తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామమున అవలేదాకా ఐదు చేసుకోరా పరిశుద్ధ 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 ప్రభువా